హాయ్! నా పేరు జోష్న. నేనొక కౌన్సెలింగ్ సైకాలజిస్ట్‌ని. ఇది ఒక క్రిస్టియన్ ఛానల్. మనము నోవాహు జలప్రళయం గురించి చాలా మెసేజెస్ సందేశాలు వినే ఉంటాం కదా! చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి కూడా. చాలామంది దాన్ని దేవుని కోపంగా, తీర్పుగా మాత్రమే చూస్తారు. పాపం పెరిగింది కాబట్టి దేవుడు శిక్షించాడు అని. కానీ మనం కొంచెం లోతుగా వెళ్లి ఆలోచిస్తే అందులో దేవుని కృప కూడా కనిపిస్తుంది. ఆదికాండము 6, 5 వచనం చదువుతాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. అంటే వాళ్ళ హృదయాలే కాదు, హృదయాల్లో ఊహ కూడా ఎల్లప్పుడూ చెడ్డదని చూశాడంట. అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ పూర్తిగా చెడిపోయి ఉంటే మెస్సియా ఎలా వస్తాడు? మన కోసం రక్షకుడు రావాలి అంటే కనీసం ఒక్క కుటుంబమన్నా నీతిగా ఉండాలి కదా! దేవుడు మన కొరకు మెస్సియాని ఏదోని తోటలోనే ప్రామిస్ చేశాడు కదా! అందుకే జలప్రళయాన్ని మనం దేవుని కోపంగా మాత్రమే కాదు, ఆయన కృపగా కూడా చూడాలి. దేవుడు మానవజాతిని పూర్తిగా నాశనం చేయాలని కాదు కానీ, రక్షణ ప్రణాళికను కొనసాగించాలని చూశాడు. నోవహు కుటుంబాన్ని కాపాడడం ద్వారా దేవుడు తన ప్రేమని, జ్ఞానాన్ని, కృపని చూపించాడు. మన కోసం రక్షకుడు రావడానికి మార్గాన్ని సిద్ధం చేశాడు. ఇది మా దృక్పథం. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. టేక్ కేర్.